నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అంటూ సామెత ఉంటుంది కదా. ఇప్పుడు కన్నడ హీరోను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో విషయంలో కామెంట్స్ చేయడం, చివాట్లు తినడం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయింది. గతంలోనూ చనిపోయిన పునీత్ రాజ్‌కుమార్‌పై కూడా అలాగే మాట్లాడి అందరి దృష్టిలో విలనయ్యాడు ఆ హీరో. ఇప్పుడు 'సలార్' సినిమాపై నోరు పారేసుకున్నాడు. ఆయనెవరో కాదు, దర్శన్. తెలుగులో పెద్దగా ఈయనకు గుర్తింపు లేదు. కన్నడ హీరోలకు ఈ మధ్య తెలుగు మార్కెట్ బాగానే వస్తున్నా కూడా దర్శన్ మాత్రం మనవాళ్లకు అస్సలు పరిచయం లేదు. ఆయన ఫోటోను చూపించినా కూడా ఎవరబ్బా ఈయన అని అడిగేవాళ్లు చాలామందే ఉంటారు. కాని కర్ణాటకలో మాత్రం ఈయన తోపు హీరో. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలాగో కన్నడిగులకు దర్శన్ కూడా అలాగే. ది బాస్ అంటూ ఆయన్ని గొప్పగా పిలుచుకుంటారు వాళ్ళు. వాళ్ళ హీరో వాళ్ళిష్టం. పిలవకపోతే నెత్తిన పెట్టుకోమను, మనకెందుకు. కాని మన సినిమాల గురించి, హీరోల గురించి మాట్లాడేటప్పుడు కాస్తైనా జ్ఞానంతో ఉండాలి కదా అనేది ఈయనపై వస్తున్న విమర్శలు. ఇప్పుడు అసలు విషయమేంటంటే, దర్శన్ నటిస్తున్న 'కాటేరా' సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. అక్కడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా బడ్జెట్ కూడా చాలా భారీగా పెట్టారు. ఎలాగూ 'కేజీఎఫ్' పుణ్యమా అని కన్నడ మార్కెట్ పెరిగిపోయింది. అందుకే 'కాటేరా' రేంజ్ కూడా బాగానే పెరిగింది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్లోనే 'సలార్' సినిమాపై నోరుజారాడు దర్శన్. మీ సినిమా కంటే వారం ముందే 'సలార్' డంకీలు వస్తున్నాయి కదా, థియేటర్ల సమస్య ఉండొచ్చా అని మీడియా అడిగితే దర్శన్ చెప్పిన సమాధానమే ఇప్పుడు వైరలవుతోంది. ఎవరో వస్తే నేనెందుకు భయపడాలి? పక్క ఇండస్ట్రీ నుంచి వస్తున్నవాళ్ళక్కదా మనల్ని చూసి భయపడాలి. అయినా 'కాటేరా' మనోళ్ళ కోసం, ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమా అంటూ రెచ్చిపోయాడు. మీ సినిమానే ఎవరు కాదన్నారు? కానీ చెప్పే పద్ధతైతే ఖచ్చితంగా ఇది కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమాలు వచ్చిన తరువాత రీజనల్ ఫీలింగ్ లేకుండా పోయింది. ఇలాంటి టైంలో దర్శన్ వచ్చి ఇది కన్నడ సినిమా, మనవాళ్ల కోసమే తీసిన సినిమా అంటూ చెప్పడం వివాదాస్పదమవుతోంది. గతంలో ఇలాంటి ప్రశ్నే 'ఘోస్ట్' సమయంలో శివరాజ్ కుమార్‌ను అడిగితే ఆయన చాలా సౌమ్యంగా సమాధానమిచ్చారు. అన్ని సినిమాలు ఒక్కటే అని, అందరికీ థియేటర్స్ దొరుకుతాయంటూ సముచితంగా మాట్లాడారు. 'ఘోస్ట్' వచ్చినప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు', 'భగవంత్ కేసరి', 'లియో' కూడా విడుదలయ్యాయి. అప్పుడే శివన్న ఇలా చెప్పాడు. కాని ఇప్పుడు దర్శన్ మాత్రం నేనే తోపు, నా సినిమానే కత్తి అన్నట్లు కటింగిస్తున్నాడంటూ ఆయనపై మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చూడాలిక ఈయనంతగా నమ్ముతున్న 'కాటేరా'కు కన్నడిగులు ఓటేస్తారో లేదంటే 'సలార్'కు సై అంటారో.